హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా అండి. ఇక్కడైతే కార్తీక సోమవారం రోజు తులసి పూజ, తులసి వివాహం అనేది మేము జరుపుకున్నామన్నమాట. సో ఇక్కడ ఈ వ్లాగ్లో మీరు అదే చూస్తున్నారు. మీరందరూ కూడా బాగానే జరుపుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎలా జరుపుకున్నారు అనేది నేను కమెంట్ సెక్షన్లో వెయిట్ చేస్తుంటాను. డెఫినెట్గా నాకు మెసేజ్ పెట్టండి. సో ఇక్కడైతే తులసమ్మ ముందు ముగ్గు వేస్తున్నాను. శంకు చక్ర నామాలో వేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు ఫస్ట్ ఏంటంటే, నేను ప్రీవియస్లీ బెంగళూరులో ఉన్నప్పుడు నేను పెయింట్తో వేసేసాను. చాలా బాగా కుదిరిందనమాట. ఇక్కడ జస్ట్ చూస్తున్నాను ఇక్కడ బాగా వస్తుందా అని. ఇది బాగా వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ టైం దాన్ని పర్మనెంట్గా పెయింట్తో చేద్దాము అని నేను అనుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఈ వ్లాగ్లో మీరు 27 నక్షత్ర దీపాలని ఎలాగ వెలిగించాను నేను అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కార్తీక మాసం అయ్యే లోపల మీరు కూడా ఒక్కరోజు పొద్దున్న బ్రహ్మముహూర్తంలో అయినా కానివ్వండి, లేకపోతే సాయంత్రం 6 తర్వాత కానివ్వండి, ఇది మీరు చేస్తే చాలా మంచి జరుగుతుందంట. సో మాకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోయి చాలా మంచిగా ఉంటుందంటండి. సో అందుకే మీరు కూడా ఇది డెఫినెట్గా ఫాలో అయ్యి మీరు చేస్తారు అని నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను మొత్తం ఎలా చేశాను అనేది. నక్షత్రాలు అంటే స్టార్స్ కదా, అందుకే నేను ఇక్కడ స్టార్స్ వేస్తున్నాను. 27 స్టార్స్. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు 27 స్టార్స్ అనేది వేసుకోవాలి. 5 హారిజాంటల్గా వస్తాయి, 5 వర్టికల్గా వస్తాయి. సో టోటల్ 25 అయ్యాక పైన ఒక స్టార్, కింద ఒక స్టార్ చూసుకొని మిడిల్లో వేసుకుంటే సో టోటల్ 27 నక్షత్రాల ముగ్గు అవుతుంది అది. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు వీడియోలో, అలాగే ఫాలో అయిపోయి నిదానంగా తీసాను వీడియో అనేది. సో మీరు కావాలంటే పాజ్ చేసుకొని నిదానంగా వేసుకోవచ్చు అనమాట ముగ్గు అనేది. సో దీన్ని ఫాలో అవ్వండి మీరు. ఇలా అంతా ముగ్గు వేసేసుకున్నాక బార్డర్స్ అనేది వేయాలి. ఒక్క లైన్ అయినా పర్లేదు, 2 లైన్స్ అయినా పర్లేదు. నేను 2 లైన్స్ వేసుకున్నాను అనమాట బార్డర్స్ లాగా. 2 సైడ్స్లో మీరు స్వస్తిక్ వేసేసి శ్రీ అని కూడా రాసుకోవచ్చు. శ్రీ అని రాస్తే మంచిది, స్వస్తిక్ వేసినా మంచిది. సో అటు ఇటు కొన్ని కమలాలు కానివ్వండి, లేకపోతే అష్టదళ బుగ్గ అంటారు కదా, దాన్ని వేయాలి. ఇదంతా వేసిన తర్వాత నీట్గా పసుపు కుంకుమ మొత్తం వేయాలన్నమాట దానిపైన. ఇక్కడ చూస్తున్నారా, ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడైతే నేను చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఇరవై 27 నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి అంటే, 27 ఉసిరికాయలు తీసుకోవాలి. ఆమ్లా అంటారు కదా, దాన్ని తీసుకొని అటు ఇటు కార్నర్స్ కొంచెం కట్ చేసేసి ఒక ప్లేట్లో 27 నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అరేంజ్ చేసేసుకొని దానిపైన గీలో డిప్ చేసిన ఒత్తులు
దాన్నంతా బాగా ఉసిరికాయ మీద పెట్టేసి ఆమ్లా పైన నీట్గా పెట్టేసి ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే అది కొంచెం గట్టి పడుతుంది, లీక్ కాకుండా. సో అప్పటికప్పుడు మీరు వెలిగించినా పర్లేదు. సో ఇట్లా చేసుకుంటే, ఫ్రీజర్లో పెట్టి చేసుకుంటే కొంచెం అది గట్టిగా నీట్గా ముత్యాల్లాగా వెలుగుతాయి అన్నమాట దీపాలు అనేవి. సో ఈ విధంగా నేను బిఫోరే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలాగా అది తీసుకొచ్చి ఆ నక్షత్రాలు ఏదైతే వేసామో దానిపైన ఇది పెట్టాలన్నమాట. సో ఇది పెట్టేసి దేవుడిని కోరుకోవాలి. ఏంటి అంటే, మాకేదైనా దోషాలు ఉంటే తొలగించమ్మా అని తులసి అమ్మని మనం వేడుకుంటూ ఈ దీపాలన్నీ వెలిగించాలి. ఇది 27 నక్షత్ర దీపాలు అని అంటారండి. ఇదైతే మీరు వెలిగించి చూడండి, చాలా మంచిది. మీకు డౌట్ రావచ్చు, ఎవరైనా లైక్ నేను వెలిగిస్తే నాకే దోషాలు పోతాయా, ఎవరైనా వెలిగిస్తే వాళ్ళకే దోషాలు, అలా ఏం లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే, ఒకరు వెలిగించి మీరు సంకల్పం చేసేటప్పుడు మీ సహకుటుంబానామం అని మీరు అనుకుంటే, సో మొత్తం మీ ఫ్యామిలీ అందరికీ వస్తుందండి. అది మీ తరపున మీరు వెలిగించుతారు కదా, సో మీ తరపున మీ ఫ్యామిలీకి అంతా అది మంచి జరుగుతుంది అని అంటారు. సో మీరు కూడా ఇది డెఫినెట్గా కార్తీక మాసం అయ్యే లోపల ఈ 27 నక్షత్ర దీపాలు అనేది వెలిగించండి. అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. యూజువల్గా ఈ ఏకాదశి, ద్వాదశి అనేది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు అంత ఐడియా లేదు. మా బ్రాహ్మిన్స్లో అయితే ఇది చాలా పర్టికులర్గా ఫాలో అవుతారు. అందుకే నేను ఇక్కడ నాకు తెలిసిన మటుకు నేను ఒక చిన్న కథ మీకు చెప్తానన్నమాట. దాని ఏకాదశి మహత్వం గురించి నేను చెప్తాను. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు చాలా నిష్ఠతో, ఏకాగ్రతతో అన్నీ పాలించేవాడు. ఇవన్నీ ఏకాదశి, ద్వాదశి ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా భక్తితో ఉండేవాడంట. సో నైబర్ కింగ్డమ్ తను ఒకతను వచ్చాడనమాట ఈ రాజు దగ్గరికి. వచ్చి నాకు చాలా ఆకలేస్తుంది, ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అన్నాడనమాట. సో తనేమన్నాడు రాజు, నేను ఇస్తాను కానీ ఒక్కరోజు మాత్రం నేను ఇవ్వను, అది ఏకాదశి రోజు, మా మొత్తం రాజ్యంలో అందరూ పాటిస్తారు, నువ్వు కూడా పాటించాలి అని అంటాడనమాట. సో తనేమంటాడు, నైబర్ కింగ్డమ్ తనేమంటాడంటే, ఇప్పుడు దొరకాలి ఆహారం నాకు అనే అర్జెంట్లో ఒప్పేసుకుంటాడనమాట. సో నెక్స్ట్ ఏకాదశి వస్తుంది, అప్పుడు ఎవ్వరికి ఫుడ్ లేదు. సో తనకి చాలా ఆకలేస్తుంది అనమాట. ఆ నైబర్ కింగ్డమ్ వాడికి వచ్చి అడుగుతాడు, రాజు కొంచెం నాకు ఫుడ్ ఇవ్వ, చాలా ఆకలేస్తుంది నాకు అని. అప్పుడు రాజు అంటాడు, నేను ఆల్రెడీ నీకు చెప్పాను ఏకాదశి రోజు నీకు ఫుడ్ దొరకదు అని. సో అప్పుడు ఏమంటాడు, లేదు నాకు చాలా చాలా ఆకలిగా ఉంది, దయచేసి పెట్టు అంటాడు. సో రాజు కరిగిపోయి సరే అని ఫుడ్ తెచ్చి పెడతాడనమాట. సో ఆ ఫుడ్ తను ఏం చేస్తాడంటే, ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ ఒక నది దగ్గర కూర్చుంటాడనమాట. కూర్చొని ప్రార్థన చేస్తే భగవంతుడు కూడా వచ్చి తనతో పాటు తింటాడనమాట. సో నెక్స్ట్ ఏకాదశి రోజు మళ్ళీ అడుగుతాడు రాజుని. రాజు మళ్ళీ ఇస్తాడు ఫుడ్. అప్పుడు తను ఏమంటాడంటే, నైబర్ కింగ్డమ్ తను, నాకు ఇప్పుడు ఫుడ్ డబల్ కావాలి, లాస్ట్ టైం నాకు సరిపోలేదు. అదేంటది, ఎందుకు సరిపోలేదు అని అడుగుతాడు రాజు. అప్పుడు తను అంటాడనమాట, నాతో పాటు భగవంతుడు కూడా వచ్చి తిన్నాడు అని. సో అప్పుడు తను షాక్లో ఉంటాడనమాట. నేను ఇంత భక్తితో చేస్తున్నాడు, భగవంతుడు ఎప్పుడు నాకు కనిపించలేదు, అలాంటిది నువ్వు ఏకాదశి రోజు తింటున్నావు, నీకెలా కనిపించారు తను అని. అప్పుడు వచ్చి చూస్తారనమాట, చాటున దాక్కుని చూస్తాడు రాజు. నిజంగానే వచ్చి తింటున్నారనమాట భగవంతుడు తనతో పాటు. సో ఇక్కడ ఎందుకు ఇది చెప్పాను అంటే, మనం ఎంత
నిష్టతో ఉపవాసం ఉన్నామని కాదండి, ఎంత భక్తితో చేశామనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరో ఏమో చెప్పారు ఈరోజు ఉపవాసం ఉండాలి అని చాలామంది చేసేస్తుంటారు. అది కాదు, దాని విలువ తెలుసుకొని ఎందుకు మనం చేస్తున్నాము అది తెలుసుకొని చేస్తే ఆ ప్రతిఫలమే వేరే ఉంటుంది. ఇది ఏకాదశి గురించి నాకు ఎంతో కొంత నాకు తెలిసింది, మా పెద్దవాళ్ళు చెప్పింది నేను ఈ వ్లాగ్లో చెప్పానంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ముందు రాబోతుందండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. మీకు ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే వ్లాగ్ అనేది వస్తుంది. నాకు వ్యూస్ ఎక్కువ పెరగాలి అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము మానిటైజేషన్కి. సో మీ అందరి సహకారం నాకు కావాలండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.